అంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్కువ కంపల్సరీ అవ్వాలైనా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాల్సిందే. గవర్నమెంట్ మీకేమైనా సపోర్ట్ 5 పైసలు సపోర్ట్ లేదు, మాకు సపోర్ట్ కూడా వద్దు, మాకు సంబంధం లేదు. వెళ్ళి హెడ్ మాస్టర్ కాళ్ళు పట్టుకొని బతిలాంటి సార్ ఒక గంట క్లాస్ ఇవ్వండి సార్, హాఫ్ అన్ అవర్ క్లాస్ అయ్యింది సార్. కొంతమంది ఎంఈ వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు, మా స్కూల్ మొత్తం ఏంటంటే డిఈ వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు, అందరు కాదు కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు. వాళ్ళు పిలిచి మా అందరు పెట్టమంటారు. ఆ రకంగా వెళ్ళి మేము మళ్ళీ మా వాళ్ళు ఎవరు ఉంటారండి, అన్ఎంప్లాయిడే కాదు, అండర్ ఎంప్లాయ్ సాఫ్ట్వేర్ ఉంటారు, జడ్జిలు ఉంటారు, పోలీస్ ఆఫీసర్లు ఉంటారు, టీచర్లు ఉంటారు, వచ్చి నేర్చుకుంటారు ఫ్రీగా. నేర్చుకుని వాళ్ళు ఫ్రీగా చెప్పాలి. అంటే ఇది ఓన్లీ ఆన్లైనే ఉందా లేకపోతే ఆన్లైన్ 30 రోజులు, 2 days ఆఫ్లైన్, 2 days మొత్తం రావాలి. వెళ్ళిన తర్వాత 5 గవర్నమెంట్ స్కూల్లో చెప్పి రావాలి. చెప్పి మాకు ఆ వీడియోలు పంపిస్తే సర్టిఫికేట్ ఇస్తాం వాళ్ళకి. అంతే అంతే. అంటే డైరెక్ట్ క్లాసెస్ లేవు. అంటే చాలా మంది డైరెక్ట్ 2 days ఉంది కదా బాస్. ఓకే, డైరెక్ట్ 2 days కానీ చాలు. అంతకంటే మనం బరువు భరించలేము, వాళ్ళు కూడా భరించలేరు. ఎక్కడిస్తాం అంతమంది భోజనం పెడతాం. అంటే 1 month 2 months అట్లా కోర్సెస్ డైరెక్ట్ క్లాసెస్ అట్లా ఏం లేదు. అదే 1 month ఎవ్రీడే క్లాస్ ఉంటుంది. అంటే మేము పబ్లిక్ స్పీకింగ్ ఒక ట్రైనర్ వరకే చెప్తాం కదా అని చెప్పాం కదా. ఆయన వెళ్ళి 100 మంది కాదు 1,00,000 మంది నిలబడాలి. ఆయనకు ధైర్యంగా ఉండాలి. తన కుటుంబాన్ని తను చూసుకోవాలి, తన ఫ్యామిలీ తను చూసుకోవాలి, తన సమాజాన్ని కూడా ప్రశ్నించే తత్వం మొదలుపెట్టాలి, ముందుకెళ్ళాలి. ఒక్కడు బాగుండాలి బాస్, వాడు 10 మందిని బాగుపరుస్తాడు. కానీ మేము 6,500 మంది నేర్పిస్తే మాకు 600 మంది కూడా రెడీగా ఉండరు కదా. అందరిని ఆశించాం మనం. పిలిస్తే 600-700 మంది కానీ ఎక్కువ రారు క్లాస్ పిలిస్తే. ఇప్పుడు అర్జెంట్ అంటే ఓకే మాది 60,000 మందికి చెప్పాలి, అప్పుడు 6,000 మంది వస్తారు. అవును, అందరు మారుతారంటే ఇంపాసిబుల్. దేవుడే మార్చలేదు, మనం ఏంది నేర్చుకుంటారు వెళ్తారు. నేర్చుకుంటే మంచి మంచి వాళ్ళు, కొంతమంది కమర్షియల్ ట్రైనర్స్ వస్తారు, వచ్చి వాడు బిజినెస్ చేసుకోండి, నేర్చుకో నువ్వు బాగుపడు. అంటే సాధారణంగా ఎలాంటి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు, అంటే ఏ రకమైన బిజినెస్ వాళ్ళు చూపిస్తుంటారు? అంటే బిజినెస్ మార్కెటింగ్ వాళ్ళు ఎక్కువ వస్తారు బాస్, టీచర్లు ఎక్కువ వస్తారు. టీచర్లు చాలా ఎక్కువ. టీచర్లకు ఏం పని సార్? టీచర్లకు సబ్జెక్ట్ తెలుసు, వాళ్ళు కూడా మోటివేషన్ నేర్చుకుంటారు. సబ్జెక్ట్ డిఫరెంట్ ఉంటుంది. టీచర్ క్లాస్ చెప్తాడు. ఇప్పుడు చిన్నప్పుడు మీ అందరు టీచర్ల పేరు మీకు గుర్తుందా? లేదు, 2 టీచర్లు పేరు. ఎందుకు? మన ఇన్స్పిరేషన్ టీచర్లు కొంతమంది ఉన్నారు, ఎప్పుడో వాళ్ళు బీడీ చేశారు, ఎప్పుడో చదువుకున్నారు, కానీ ప్రస్తుత రంగంలో ఎన్నెన్నో మార్పులు వచ్చాయి కదా. ఈ మార్పులు తగ్గట్టుగా వాళ్ళు కూడా వచ్చి నేర్చుకుంటారు. జడ్జిలు వచ్చి నేర్చుకుంటారు, అడ్వకేట్లు నేర్చుకుంటారు, డాక్టర్లు వస్తారు. ప్రతి బ్యాచ్కు 5 డాక్టర్లు ఉంటారు, గృహిణులు ఉంటారు. ఎవరన్నా అవ్వచ్చు. యూ కమాండ్ లెర్న్. సమాజం కోసమే పని చేయండి. మీరు ఎంత సంపాదించుకోండి, నాకు సంబంధం లేదు. గవర్నమెంట్ స్కూల్ 5 గవర్నమెంట్ స్కూల్ ఫ్రీ చెప్పాలండి, ప్రైవేట్ స్కూల్లో డబ్బులు తీసుకోమని చెప్పంటాం. వేసుకోండి, సంపాదించుకోండి. మీరు ఆ రకంగా వృత్తిగా స్వీకరించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఓకే, 24 గంటలు 8 గంటలు ఈ పని ఆఫీసు, 7 గంటలు స్నానం చేయడానికి, ఇంకో మిగతా 8-9 గంటలు ఏం చేస్తాం? కాబట్టి ఆ నిద్ర ఇది ఓంగా మిగతా టైం అంతా సమాజానికి ఇవ్వడం మొదలుపెట్టాను. మనిషి సక్సెస్ కావాలంటే ప్రధానంగా ఏముండాలి? కసి, కృషి, నాస్తి దుర్భిక్షం. సాధించాలని తపన ఉండాలి, దాని వెంబడి పడాలి. నేను ఎగ్జాంపుల్, చాలా పేదవానింట్లో పుట్టాను, వ్యవసాయదారుల కుటుంబంలో పుట్టాను. వ్యవసాయం అంటే ఏంది బాసు? 2 ఎకరాల ల్యాండ్. ఆ 2 ఎకరాలు వాన పడప్పుడే ఉండే మా ఊరు, మా షామీర్పేట దగ్గర మా ఊరు. ఓకే, మా నాన్న ఊరిలో చేయలేక హైదరాబాద్ బతకడానికి వచ్చిండు. మా దగ్గర పైసలు లేకుంటే, రూపాయి లేదు, చదువుకోవాలని ఇష్టం. నేనేం చేశానంటే, ఇక్కడికి హైదరాబాద్ వచ్చిన పైసలు లేకుంటే, డబ్బులు లేకుంటే, రోజు పాల బాటలు పెడుతుంటే ఇంటికి. నేను అప్పుడు పాల ప్యాకెట్ లేవు, పాల బాటలు ఉంటుండే. 75-76 పాల బాటలు పెడుతుంటే, న్యూస్ పేపర్ వేస్తుంటే. డిగ్రీ చదువుకుంటప్పుడు ఎస్పీ కాలేజ్ మా ఫ్రెండ్స్ అందరూ తెలుసు. అరే ఆటో నడిపి విధులను నేను రాత్రిపూట ఆటో నడిపిస్తుంటే, పొద్దుపూట చదువుకుంటుంటే. ఆకాశం ఎంతమంది లోపల చూపించి నాకు, ఎంతమంది యూత్లో చూపించండి. ఆ యూత్లో ఆకాశం ఉంటే ఏది అంటే, నేను ఆటో నడిపించట్లేను, పాల బాటలు పెట్టమట్లేను. మీ అమ్మనాన్ని సరిగ్గా చూసుకున్న చాలు, మీ అమ్మనాన్ని ఇచ్చిన పైసలు సరిగ్గా దాచిపెట్టుకున్న చాలు, నువ్వు మీ అమ్మనాన్ని డబ్బులు అడగకుండా నీ పని నువ్వు చేసుకున్న చాలు. మొబైల్ ఉంది కదా బాస్, ఈ మొబైల్ చాలు కదా నెలకు 10,000 సంపాదించడానికి. ఈజీ సంపాదించుకోవచ్చు. 10 కాల్స్ చేసుకోవచ్చు, కాల్ సెంటర్లో అడిగారు చేయించుకోవచ్చు. సార్ మేము 20 కాల్ చేస్తాను చెప్పొచ్చు, ఇదని చేయొచ్చు. ఇంట్లో కూర్చొని చేయొచ్చు కదా, ఎన్నో పనులు ఉన్నాయి. యాప్స్ చేయొచ్చు, థంబ్నెయిల్ చేయొచ్చు. మొబైలే ఒక స్టూడియో కదా, మొబైల్ ఒక ల్యాప్టాప్ కదా, వీడియో ఎడిటింగ్ చేయించుకోవచ్చు, ఎన్ని చేసుకోవచ్చు. వాడు రీల్స్ రుద్ది బహుశా రీల్స్ చూస్తున్నాడు. మనం ఫేస్బుక్ చూసి టైం అంతా బర్బాద్ చేసుకోండి. నేనేమంటుంది బాసా, మనం వాడుకోకుండా మనం ఇంకోటి వాడుకుంటాడు. మన మైండ్ మనం వాడుకొని మైండ్ ఉన్నాడు మన మైండ్ వాడుకుంటాడు. మన మాట మనం వాడుకుంటే మాట ఉన్నాడు మన మాట వాడుకుంటాడు. నేను వాడుకోకుంటే నన్ను ఇంకోటి వాడుకుంటాడు. కాబట్టి మనం వాడుకోవాలి. ఫోన్ కూడా మనం వాడుకోవాలి, లేకుంటే ఫోన్ మనం వాడుకుంటుంది. అందుకోసం దాంట్లో జీవించాలి మనం. ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ బాస్. సక్సెస్ ఫార్ములా ఇదే, కసి, కృషి, నాస్తి దుర్భిక్షం.